అయ్యా మరి చెప్పినప్పుడు అయ్యా అతను మాత్రం తీసుకొచ్చి ఊరవతల తీసుకుపోయి పాలవి ఈ ఎలపలు తీసుకుపోయి రాళ్లతో అతని కొట్టి చంపేయమని. ఎంత కఠినం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ప్రభుదినము మన జీవితంలో ఎన్నో దినాలు మనం పోగొట్టుకుంటాం. రక్షింపబడ్డ కాంచెల్లి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందినమో ఆనాటి నుంచి ఒక గ్రంథాలు ఉంటాయంట, 2 గ్రంథాలు, ఒక జీవ గ్రంథము, వేరొక గ్రంథము. జీవ గ్రంథంలో నీ పేరు పడుతూనే ఉంటుంది. ఎన్ని వారాలు రావో, ఎన్ని ప్రార్థనలు రావో, ఎన్ని సగ ప్రార్థనలు, ఎన్ని బైబిల్ ఎన్ని ఉపవాస ప్రార్థనలు రావో అన్ని కూడా లెక్కించబడుతుంది. అన్ని కూడా రాసి పెట్టబడుతుంది. ఒక దినంలో నీకు చూపించబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మనం ప్రభు దగ్గర లెక్క చెప్పే వరంగా ఉంటాం. మనం దేవుని దగ్గర చేతులు పట్టుకొని లెక్క చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని పనులున్నా, ఈ రోజు ఒక 10,000 మనకు ఆదాయం వచ్చినా, మనకు ఉద్యోగం ఉన్నా, లేకపోతే ఒక డ్యూటీ పడ్డా, ఓ ఎగ్జామ్ రాసేలున్నా, దేవుని మందిరానికి మాత్రము రాకుండా ఉండకూడదు. ప్రభుని ఆరాధించకుండా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని కనపరచాలి. అయితే మాత్రం అతను మాత్రం రాకుండా ఊరి ఎలుపల తీసుకుపోయి పాలెం ఎలుపల తీసుకుపోయి